యువత డ్రగ్స్ బారిన పడి తమ విలువైన జీవితాన్ని కోల్పోవద్దని మాణికేశ్వర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గండికోట కుమార్ అన్నారు. రత్నాకర్ లోని మాణికేశ్వర్ నగర్ లో సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో డ్రగ్స్ మీద అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాణికేశ్వర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గండికోట కుమార్ మాట్లాడుతూ యువత ఎక్కువగా డ్రగ్స్, గంజాయి, మద్యానికి బానిసగా వారి తమ జీవితాలను పాడు చేసుకుని పక్కనున్న వారికి కూడా ఇబ్బందికి గురి చేస్తున్నారన్నారు. యువత డ్రగ్స్ బారిన పడవద్దని ఈ రోజు మాణికేశ్వర్ నగర్ లో పెద్ద ఎత్తున యువతతో 10 కిలోమీటర్ల వరకు ర్యాలీ నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్లి డ్రగ్స్ పైన అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ అప్పల నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతం చేశారు. అతీతంగా మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ మాణికేశ్వర ప్రజలు బస్సులో చాలా మంది స్టూడెంట్స్ రెంట్కుంటారు. ఆ రెంట్స్ వాళ్ళు మాణికేశ్వర ప్రజలు చాలా తక్కువ ఉంటారు. ఆ రెంట్స్ వాళ్ళు ఏదో స్టూడెంట్స్ ఎక్కువ చదువుకొని గ్రూప్స్ చదువుకున్న వాళ్ళు వచ్చి వాళ్ళు జాబులు రాక వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి డ్రగ్స్ తీసుకుంటున్నారు. దాంతోపాటు మా బస్సులో కిరాయిలో రెంట్కు ఉండడం వల్ల మా ఇంటి ఓనర్స్తో పాటు చుట్టుపక్కల బస్సు వాళ్ళని అందరినీ చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ అవగాహన కార్యక్రమం చేసి స్టూడెంట్స్ వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ ఏంటంటే జాబులు మీరు ట్రై చేయండి, కష్టపడండి, ఫిజికల్ ఫిట్నెస్తో ఉండాలి. కానీ మీరు ఒత్తిడి గురై ఈ డ్రగ్స్ అలవాటు చేసుకొని మీ మంచి బంగారు భవిష్యత్తుని చెడగొట్టడం వల్ల మీతో పాటు మా బస్సు వాసులకు చెడిపోతున్నారు. అందుకే మా మాణికేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ భారీ ర్యాలీ తీయడం జరిగింది.